వీరప్ప చెప్పండి. అడుగుతాను మిమ్మల్ని, ఎక్కడ ఎక్కడ్రా వీరప్ప? చెప్పండి చెప్పరా మర్యాదగా. నీకు తెలుసు ఎక్కడ 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 వీరప్ప? ఎక్కడ ఎక్కడ్రా వీరప్ప? చెప్పరా చెప్పు చెప్పు. సార్ ఏమన్నా చెప్పారా? చెప్పిస్తాను సార్. నాకు కావాల్సింది ఆ వీరప్ప. నువ్వు వెళ్ళి కొడతావో చంపుతావో నాకు తెలియదు. తెల్లారేలోగా ఆ వీరప్ప అడ్రస్ నాకు కావాలి, లేదా నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. జాగ్రత్త. ఓకే సార్. ఏంట్రా అన్నా, నువ్వెక్కడున్నావో చెప్పని పోలీసులు మన ఊరికొచ్చి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. పోలీసులకి డబ్బులు చెప్పాలో నాకు తెలుసు. నువ్వు పో, నా తమ్ముడు రాజప్పను పంపిస్తాను. పో. నీకు నేను నా అన్న కావాలంటే వచ్చి మాతో తలపడరా. ఎందుకు అమాయకులైన జనాన్ని పడుకుని కొడతావు? వచ్చా నా కొడక.
ఇద్దరు దండలేస్తే చాలు, అమ్మగారిని డిస్టర్బ్ చేయండి. అమ్మ ఆశ్రమానికి వస్తుంది కదా, ఇది రాజకీయాల్లోకి రావడం ప్రారంభమా? ప్రారంభము కాదు, అంతము కాదు. ఆవిడే రాజకీయం, రాజకీయమే ఆవిడ. అమ్మ రాజకీయాల్లో రావడానికి మీరు ఒప్పుకుంటున్నారా? మా నాయకుడు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారయ్యా. ఆయన చనిపోవడం మాత్రమే కాదు, దేశమే నాశనమైంది. ఈ దేశాన్ని కాపాడాలంటే మా అమ్మగారి అధికారానికి వచ్చే తీరాలి. అమ్మగారు వచ్చేసారు, అమ్మగారు వచ్చేసారు. అమ్మగారు వచ్చేసారు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. మీరివ్వండి అమ్మా. हमारी पार्टी कैसी चल रही है? अच्छा अच्छा. మేడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు రాజకీయాల్లోకి వస్తారని అనుకోవచ్చా? అండర్ ద ప్రౌడ్ అండ్ పొలిటికల్ కండిషన్ వుడ్ యు బి ఎంటరింగ్ యాక్టివ్ పాలిటిక్స్? देखिए, हमारी पार्टी में वरिष्ठ नेताओं की कमी नहीं है। ऐसी हालत में मेरा इस वक्त राजनीति में प्रवेश करने की कोई आवश्यकता नहीं है। అనుభవం ఉన్న పెద్దవాళ్ళు ఎంతో మంది ఈ పార్టీలో ఉన్నారుగా. వాళ్ళందరూ ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉండదనుకుంటా. अमन और शांति फैलाने वाली ऐसी सभाओं में भाग लेना मुझे अति आनंद देता है। సంతృప్తి లభించే ఇలాంటి కార్యక్రమాల వల్లనే నా మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. मेरे बच्चों के साथ चैन की जिंदगी बिताना चाहती हूँ। నా పిల్లలతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలను. फिलहाल यही मेरा जवाब है। मैं सब कुछ वक्त पर छोड़ती हूँ। నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఇంతే. ఇక మీదట కాలమే సమాధానం చెప్తాను. మేడం, नमस्ते। नमस्ते। ఏంటి మన పార్టీ ఇబ్బందులు ఉంటే ఇటువంటప్పుడు అమ్మగారు సమాధానం అన్నదానం అని మాట్లాడుతున్నారేంటి? ఈ అమ్మగారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే మన బతికి బట్ట కట్టేది. మాలూమ్ హై క్యా? डोंट वरी, मैडम को राजधानी में लाने की जिम्मेदारी मुझ पर छोड़ दो. ఏమంటున్నారు? బాధ్యత తీసుకుంటా ఉంటున్నాడు రా. ఓహో, अच्छा, मैडम के ठहरने का इंतजाम किया है कि नहीं? ఆ అమ్మగారు ఉండటానికి అన్ని వసతులు ఉన్న గెస్ట్ హౌస్ ఎప్పుడో ఏర్పాటు చేసి పెట్టాను. నమస్కారం. జెమిని ప్రత్యేక వార్తా విశేషాలు. కొన్నాళ్లుగా అడవిలో దోపిడీలు హత్యలు చేస్తూ తన అరాచకాలను కొనసాగిస్తున్న వీరప్ప ఇప్పుడు ప్రజల మధ్యకొచ్చి ప్రశాంత నిలయాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన నాయకురాల్ని ఆమె కుమార్తెను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్లు పోలీసులు ఊహిస్తున్నారు. పోలీసుల ఊహాగానాలు ఇలా ఉండగా తమ నాయకురాలు కిడ్నాప్కి గురైన నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం చెంది తమ నిరసనలను తెలియజేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తక్షణమే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రపతి ప్రధానమంత్రితో పాటు స్పందించిన అన్ని పార్టీల నాయకులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎలాంటి దుష్ట శక్తులనైనా ప్రభుత్వం సహించేది లేదని, సత్వరమే ఈ సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో తెలియజేస్తూ హామీ ఇచ్చారు. పోరాడతాం 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 పోరాడతాం. కలెక్టర్ వచ్చారు. వాళ్ళ ఆయుధాలను విడిపించుకొని బస్సు కట్టకు పడుకొని గొడవ చేస్తున్నారు సార్. పోరాడతాం పోరాడతాం. ఆపండి ఆపండి. బస్సుకు దారి వదులుతారా లేదా? మా నాయకురాల కోసం ప్రాణాలైనా ఇస్తాం, బస్సుకు దారివ్వం. ఫైనల్ గా మీ నిర్ణయం ఏమిటి? మేం ప్రాణాలు ఇస్తా ఉంటున్నాగా, ఇంకా ఏమిటి పెద్ద నిర్ణయం? వాళ్ళ నాయకురాలు వాళ్ళ ప్రాణం, మన పని మనం చూద్దాం. పోరాడతాం 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 మీ నాయకురాల కోసం ప్రాణాలు అర్పిస్తామన్నారుగా, ఎక్కడికి పారిపోతున్నారు? మీ నాయకురాల్ని వెతికి తీసుకురావడానికి నేరడి. నా వెంట ఎవరొస్తారు? ఎవ్వరు ముందుకు రారు. కానీ నిరాహార దీక్షని టెంట్ వేసి మీ నీడలో కూర్చుంటారు. పోలీసులు ఎండలో నిలబడి మీకు కాపలా కాయాలి. బస్సుల్ని వెళ్ళనిమ్మని కాళ్ళు చాపి పడుకుంటారు. మేం మీకు కాళ్ళు పట్టాలి. ఇంట్లో పొయ్యి వెలిగించడానికి దిక్కుండదు. కానీ గవర్నమెంట్ బస్సుల్ని తగలబెడతారు, రైళ్లను తగలబెడతారు. మొక్కల్ని పెంచలేరు, చెట్ల నరికి రోడ్ల పడేస్తారు. సమ్మెలంటే మీకు టైం పాస్ అయిపోయింది. పోలీసులు అరెస్ట్ చేస్తే అరగంటలో బయటకు వస్తున్నారుగా, అందుకే మీకు ఇంత నిర్లక్ష్యం. మిమ్మల్ని పట్టుకుని లోపలేసి మక్కలు ఎరగదాన్ని రాళ్లు కొట్టిస్తే అప్పుడు తెలుస్తుంది సమ్మెలంటే ఏమిటో. టేక్ దెమ్ ఆల్. బహుధాన్యనామ సంవత్సర శ్రావణ శుక్రవారం 12వ తేదీ కన్యాలగ్న పుష్కరాంశమందు మాధవయ్య కుమారుడైన చిరంజీవి కృష్ణకు రామచంద్రరావు కుమార్తె సౌభాగ్యవతి లక్ష్మికి వివాహం నిశ్చయించడమే. ఏమిటి అంతేగా? త్వరగా తాంబూలం మార్చుకుంటే భోంచేద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్, 1 minute. ఇక్కడికి తగలడ్డారా? పో బాబు పో. సార్, వేరే ఈ క్యాసెట్ మీకు ఏమని ఇచ్చి పంపించారు సార్. కలెక్టర్ గారు దండాలండి, నేనే వీరప్పని మాట్లాడుతున్నాను. ఏంట్రా వీడు షరతులు టేప్లో చెప్తున్నాడని చూస్తున్నారా? ఇది షరతు కాదు, వీరప్ప ఆర్డరు. తల్లి బిడ్డ ఇక్కడ క్షేమంగానే ఉన్నారు. మీ పోలీసు వాళ్ళు చూసుకునే దానికంటే చాలా బాగానే చూసుకుంటాను. ఏంటి మనసు ఉడికిపోతుందా? మీసాల పోలీసు ఆయనకి రోసం పొడి చూస్తుంటదే. ముందు ఆయన మీసాలు తీసేమని చెప్పయ్యా. కలెక్టర్ అయ్యా, దయచేసి ఆడిని మాత్రం నమ్మకండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను ప్రాణంగా చూసుకునే నా తమ్ముడు రాజప్పని ఒక పోలీసుడు కాలు మీద కాల్చాడు. చూడండి, నా తమ్ముడు నడిచాడంటే రాజాలాగా ఉంటాడు. ఇప్పుడు వాడు కుంటుకుంటున్నాడు. నాకు మా చెడ్డ కష్టంగా ఉందండి. ఆడికి అన్ని వైద్యాలు చేయించాం, పసరు వైద్యం అది ఇది నవ్వు ఎన్నో చేయించాం. దేనికినా ఇంకా అయ్యా కలెక్టర్ అయ్యా, మా తమ్ముడు మీ దగ్గర పంపిస్తాను. మీ తమ్ముళ్ళ చూసుకుని వైద్యం చేయించండి. మంచి డాక్టర్కి, పెద్ద డాక్టర్కి చూపించండి. ఆ గుండు దెబ్బ తగిలిన మచ్చ కూడా తెలియకూడదు. ఎంత కావాలన్నా ఖర్చు పెట్టండి. నా తమ్ముడే నాకు ముఖ్యం. రా అదే రెండో సార్, టెంట్లు వేసుకుని గవర్నమెంట్ సొమ్ము తింటూ కూర్చున్నారే మీ పోలీసు వాళ్ళు, ముందాళ్ళని డేరాలు ఎత్తిమని చెప్పండి. మా వాళ్ళకి అన్నం తెచ్చేవాళ్ళనే మీ పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు.
దానికి బదులుగా 4 మేకల్ని గొర్రెల్ని కొని అడవిలో మేపుకోమని చెప్పండి. వాళ్ళకి అదే కరెక్ట్. మా తమ్ముడు వైద్యానికి అయ్యే ఖర్చంతా గవర్నమెంట్నే పెట్టుకోమని చెప్పండి. మునుపటి రాజప్పలా మా తమ్ముడు మళ్ళీ రావాలి. అప్పుడే వీళ్ళెత్తనే ప్యానాలతో వదులుతాను. లేదంటే ఏమవుతుందో తెలుసుగా. నేను దేవుడికి మాటకి మాత్రమే కట్టుబడే మనిషిని. ఈ విషయంలో ఏదైనా గోల్మాల్ చేశారో ఆ తర్వాత దేవుడికి కట్టుబడను, మాట మీద నిలబడను. ఏంటండి నేను చెప్పేది అర్థమైందా? అంతేనయ్యా. ఆప్ చేసుకో. అడవిలో దక్కుని రాజాలా మాట్లాడుతూ వాడి బెదిరింపులకి నేను భయపడ్డా. నో నో సార్. కరెక్ట్. ఈయనే నిజమైన పోలీసుడు. ఖద్దరు షర్టు వేసుకున్న వాళ్ళని తక్కువగా చూస్తున్నాడు దొంగ వెధవ. వేట గొడవలు గండ్రగొడ్డలు పట్టుకున్న చేతులువి. మా నాయకురాల్ని కాపాడడానికి మేము కూడా అడవిలోకి వెళ్తాం. అడవిలో మనం చచ్చినా పర్వాలేదు, మనకు మన దేశ గౌరవమే ముఖ్యం. నేను రెడీ. పోలీస్ ఫాలో మీ. పోలీసులు ఎందుకయ్యా? ప్రొటెక్షన్ కోసం. గొడ్డళ్ళు కొడవళ్ళని మాట్లాడుతుంటే ఇప్పుడు పోయి ప్రొటెక్షన్ తీసావు కదా. ఇలా చూడండి, అందరికీ దేశం అంటే చాలా గౌరవం ఉంది. గవర్నమెంట్ తొందరపాటు చర్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదనే నా ఉద్దేశం. అందువల్ల ఒక నిర్ణయం తీసుకోవడం కోసమే మిమ్మల్ని పిలిపించాం. దీనికి ఒక పరిష్కారం చెప్పండి. आपको किसकी मदद चाहिए? मिलिट्री फोर्स? ఏం కావాలి మీకు? సైన్యం కావాలా, కార్యకర్తలు కావాలా, లేక రౌడీలు కావాలా, గూండాలు కావాలా? ఆ మాట అయ్యగారు అంటున్నారు. వీరప్ప తన ప్రాణాల గురించి భయపడడం లేదు, మిగతా వాళ్ళ ప్రాణాల గురించి భయపడడం లేదు. పోలీసు వాళ్ళ ప్రాణాల గురించి భయపడరు సార్. ఈ సమయంలో పోలీసులు సైన్యం అంటూ ప్రసక్తి తీసుకురావడం ప్రమాదం అవుతుంది. చూడండి మిస్టర్ దేవరాజ్, ఇక్కడ మీరు బలవంతులా వీరప్ప బలవంతుడా అని వాదించుకోవడానికి ఇది సమయం కాదు. ఈ సమస్యని వీరప్ప పద్ధతిలోనే పరిష్కరించడం మంచిదని నేను అనుకుంటున్నాను. వెంటనే అడవిలో ఉన్న బెటాలియన్స్ని వెనక్కి రమ్మని చెప్పండి. రాజప్పని తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. దీనికి తీసుకోవాల్సిన అన్ని చర్యలకు కలెక్టర్కి పూర్తి అధికారాన్ని ఇస్తున్నాను. మిస్టర్ కృష్ణ, మన దేశ ప్రతిష్ట ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఈ సమస్యని ఎలాగైనా తెలివిగా పరిష్కరించే బాధ్యత కూడా మీదే. ఓకే సార్. కలెక్టర్ గారు ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు? అవునులేండి, ఎంతకాలం మంత్రుల కోసం ఎమ్మెల్యేల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తమాషా చూసారా, మీ గవర్నమెంట్ నా ప్రాణాలకు 10 లక్షల రూపాయలు బహుమానం అంది. ఇప్పుడు అదే గవర్నమెంట్ నా కాడికి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టబోతోంది. నా కాగర్భ శత్రువులు పోలీసులే. మీ ఇంటికి నేను అతిథిగా రావడం వల్ల ఇప్పుడు అదే పోలీసులు నా కాపలా కాయబోతున్నారు. అక్కడ ఏదైనా అటు ఇటు జరిగిందో ఏంటి భయపడ్డావా? భయం నాకు కాదు, నీకే. నేను భయపడినందువల్లే ఒంటరిగా వచ్చా. నువ్వు భయపడ్డం వల్లే మీ వాళ్ళతో వచ్చా. అక్కడ బట్టలు ఉతుకుతున్నాడే, వాడి దగ్గర తుపాకీ ఉంది. అదిగో అక్కడ మేకలు మేపుతున్నాడే, వాడి దగ్గర తుపాకీ. చెట్లు నరికేవాడు, గేదెలు మేపేవాడు, అందరి దగ్గర తుపాకీలున్నాయి. అంతా నీ కాపలా కోసమే. నాకు ఎటువంటి కాపలా అవసరం లేదు. నాన్న నిన్ను నమ్మి నన్ను పంపిస్తున్నప్పుడే అనుకున్నాను నువ్వు గొప్పవాడువని. వెళదామా? నన్ను చూడడానికి ఎంతమంది జనం వచ్చారో చూసావా? దీన్ని బట్టి నాకు ఎంత పేరుందో అర్థం చేసుకో. కలెక్టర్, వాళ్ళని కొట్టదని చెప్పు. ఇన్స్పెక్టర్,
చూసావా జనానికి నేనంటే ఎంత ఇదో. నా వల్ల నీకు నీ కుటుంబానికి గౌరవం పెరుగుద్దయ్యా. కలెక్టర్ సార్ అంతకుండా పక్కనే తీసుకెళ్తున్నారు, మిమ్మల్ని చంపుడే చంపుతాడు, జాగ్రత్త. అమ్మా వస్తున్నాను రా. ఎవరినో ఎంటబెట్టుకొచ్చినట్టున్నాడే. ఆ? ఎవరు బాబు నువ్వు? ఎప్పుడు చూడలేదే, మిలిటరీ నుంచి వచ్చావా? అయ్యో కాలికేంటి బాబు, రక్తం అయింది. ఆ, చెప్పు బాబు. ఆ, ఏంట్రా ఇది, ఏమైందంటే తోస్తున్నాడు. ఆ, ఆ. ఎక్కడి నుంచి తీసుకొచ్చా వీణ్ణి? వాడి పేరు రాజప్ప. పోలీస్ కాల్పుల్లో కాలికి గుండు తగిలింది. అయ్యో గుండు తగిలిందా? అదేం లేదమ్మా, త్వరగా నయం అయిపోతుంది. రాజప్ప కాలికి నయమై అడవికి తిరిగి వెళ్లేంత వరకు మన ఇంట్లోనే ఉండబోతున్నాడు. అభ్యంతరం లేదు. లక్షణంగా ఉండి వెళ్ళమను. అతని కోసం ప్రత్యేకంగా వండాలా? అవును, అతను భోంచేశాడా? ఏం తినలేదమ్మా. అందుకే అబ్బాయి కోపంగా ఉన్నాడు. ఉండు వస్తాను. రాజప్ప, బాబు లేయా లేయా. ఇదిగో చూడు, భోజనం తీసుకొచ్చాను, భోంచేయి. ఆనపకాయ పులుసు చాలా బాగుంది, ఆకలి మండుతుంది కదా, భోంచేయి. నా చేతి వంట తింటే తరువాత ఇల్లే వదిలిపెట్టావు, భోంచేయి. బాగుందయ్యా వరస. తిండి తినమంటే అలా గుడ్లు ఉరుగుతావేటి? పస్తుంటే నీ కడిపే కాలుతుంది, నాకేంటి. ఇదిగో ఇక్కడ పెడుతున్నా, తింటే తిను, లేకపోతే పస్తుండు. కడుపు మాడితే గుర్రం ఎండుగడ్డి తింటది. నువ్వు అప్పుడే తినుంటే ఈ ముసలిదిని సేపు మేలుకుని ఉండేది కాదు. చూడు నాయనా, నీ కోపం అంతా నా కొడుకు దగ్గర, ఆడి దగ్గర, ఈడి దగ్గర. తల్లి నా దగ్గర కాదు. నీకేమన్నా కావాలంటే అను, పరిగెత్తుకుని వస్తాను. నువ్వు నా బిడ్డలాంటోడివే. తిను తిను. గుడ్ మార్నింగ్. భయం ఇంకా పోలేదా? భయం కాదు, అంతా జాగ్రత్త కోసమే. అడవిలో ఏ మృగం వచ్చినా అది నడిచి వచ్చే చప్పుని బట్టి ఇది పలానా జంతువు అని చెప్పేయగలను. మనుషులందరూ ఒకే విధంగా నడుస్తారు కదా, మంచోడో చెడ్డోడో తెలియదుగా. సరే సరే, ఇంకో అరగంట రెడీ అవ్వు, నిన్ను చూడడానికి డాక్టర్లు వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ కమ్, రండి. ఇతనే మీ పేషెంట్. ఏం కలెక్టర్, వీళ్ళేనా నా కాళ్ళు పట్టబోయేది? అవును, వీళ్ళు నిజమైన డాక్టర్లని ఎట్టా నమ్మేది? చూడడానికి కాంపౌండర్లో ఉన్నారు. రాజప్ప, అది కాదు కలెక్టర్. రండి. ఇప్పుడు అందరూ ఇంట్లో ఉండి చదువుకోకుండానే లంచాలు ఇచ్చి డాక్టర్లు అవుతున్నారు. వీళ్ళకి తెలిసి తెలియక నాకేదైనా చేశారనుకోండి, మీకు చెడ్డ పేరు వస్తుంది కదా, అందుకని చెప్తున్నాను. ఈ 5 మందిని ఇడిగా నన్ను చూడమని చెప్పండి. ఒకళ్ళు ఒక రోగం అంటారు, ఒకళ్ళు ఒక మంది ఇస్తారు. కలెక్టర్ గారు, ఈజ్ ఇన్సల్టింగ్ అస్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. హీ డజంట్ నో హౌ టు బిహేవ్. ప్లీజ్. ఇట్స్ ఆల్ రైట్. ఏంటి బాస్ బీసని ఇంగ్లీష్లో ముందు నేను చెప్పింది విను. కూర్చో కూర్చో. ఎస్ డాక్టర్. ఓకే సార్. నర్స్,
ఏంటి నీకేం తెలియడం లేదా? ఇప్పుడు వెళ్ళి చదువుకుని వస్తావా? వాట్ ఈస్ ద పొజిషన్? ఏవేవో ఆకులు నూరిపోయడం వల్ల ఇప్పుడు చీంపట్టి సెప్టిక్ అయింది. అది నాకు తెలిసిందే కదా. గాయమై చాలా రోజులైంది. అది కూడా తెలిసినాయా? కలెక్టర్ గారు, హిస్ కండిషన్ ఇస్ నాట్ ఓన్లీ బ్యాడ్ అండ్ ఆల్సో క్రిటికల్. ఎనీవే డాక్టర్ జయంతి ఈ కేసు చూస్తే బాగుంటుంది. బికాస్ షీఈ్ ఆర్థోపెడిక్ నెంబర్ 1. నేను అప్పుడే చెప్పలా వీళ్ళకేం తెలియదని. కానీ ఒకటి మాత్రం నిజం చెప్పారు, వీళ్ళకేం తెలియదని. వీళ్ళు ఎవరో ఇంకొక ఆవిడ కలవమంటున్నారు. ఆవిడేం చెప్తుందో ఏటో చూద్దాం. ఎనీవే డాక్టర్, ఐ విల్ సీ టు ఇట్. థ్యాంక్ యూ. Welcome. ఐ విల్ మీట్ యు లేటర్. నువ్వు ఇలా మాట్లాడినందువల్ల వాళ్ళకే నష్టం లేదు, నీకే నష్టం. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రోడ్లో వెళ్ళేటప్పుడు ఎవరి మీద డౌట్ వస్తే షూట్ చేసేయండి. బీ అలర్ట్. ఓకే? తుపాకీ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? రాజప్ప! ఒరే కృష్ణ! నేను ఎవరా ఇక్కడికి రమ్మంది? ఇక్కడ నీకేంటి పని? అడగడానికి నువ్వెవరు? మర్యాదగా మాట్లాడు. పోలీసులకి ఏంట్రా మర్యాద ఇచ్చేది? అందరూ లంచాలు తినేవాళ్ళే కదా. నాకు కావాల్సింది లంచం కాదు, నీ ప్రాణం. ఇంతకు మించేదిలా మాట్లాడావా నువ్వు అడవిలోకి వెళ్ళబరా, శ్మశానంలోకి వెళ్తావు. రాజప్ప, రాజప్ప, దేవరాజ్, దేవరాజ్ ప్లీజ్. నీకు కాపలా ఏర్పాటు చేయడానికి వచ్చిన ఆఫీసర్ ఆయన. వీడు నాకు కాపలాకి వచ్చాడా సార్? సార్ వీడిని నమ్మకండి సార్. దేవరాజ్, మీ అన్న నిన్ను పంపించింది నన్ను నమ్మే కానీ ఇతన్ని నమ్మి కాదు. మిస్టర్ దేవరాజ్ సార్, మనం వీళ్ళ కోసం వర్క్ చేయడం లేదు, గవర్నమెంట్ కోసం వర్క్ చేస్తాం. బాధ్యత ఉండాల్సిన మనకు ఓర్పు ఉండాలి. రాజప్ప రా వెళదాం. ప్లీజ్ లీవ్. హలో, సంతోష్ హాస్పిటల్, చెప్పండి. డాక్టర్ జయంతి డాక్టర్ ఆపోజిట్ రూమ్ లో ఉన్నారు. ఓకే. నువ్వు కూర్చో, నేను మాట్లాడొస్తాను. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. అడవిలో ఉండే వీరప్ప తమ్ముడు. సారీ సార్, నాకు అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడం ఇష్టం లేదు. డాక్టర్, మీ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడంటే వాడు మంచివాడా చెడ్డవాడా, తీవ్రవాద నేరస్తుడా అని చూడకూడదు. వీడి కోసమేగా 10 లక్షల బహుమతి ప్రకటించారు. వీడు తప్పించుకొని నా దగ్గరికి వచ్చి నేను ట్రీట్మెంట్ ఇచ్చుంటే నన్ను దేశద్రోహిని చెప్పి అరెస్ట్ చేసి ఉండేవారు. వీడందరినీ ఎందుకు కాపాడాలి? చావనివ్వడు సార్. అది వదిలేసి వీడిని కాపాడి ఇంకొక వీరప్ప తయారవడానికి మీరు, నేను, గవర్నమెంట్ అందరూ కారణం కాకూడదు సార్. ఇంకో తీవ్రవాది తయారు కాకూడదనే మీ సదుద్దేశాన్ని అభినందిస్తున్నాను. మీ దేశభక్తిని గౌరవిస్తున్నాను. మీ అభిప్రాయాన్ని ఆమోదిస్తున్నాను. అదే సమయంలో మన దేశం కోసం త్యాగం చేసిన కుటుంబానికి చెందిన వాళ్ళు అడవిలో కష్టపడుతున్నారు. వాళ్ళ గురించి కొంచెం ఆలోచించాలి. వీటన్నిటిని మించి ఈ గవర్నమెంట్ సహాయం చేసినందువల్లనే మనం బతికి బయటపడ్డామన్న నమ్మకం వాళ్ళ మనసుల్లో రావాలి, వచ్చేట్టు చెయ్యాలి. ప్లీజ్. పేషెంట్కి టెటనస్ ఇంజెక్షన్ ఇవ్వండి. ఎక్స్రే స్కాన్ రిపోర్ట్ నా టేబుల్ పంపించండి. ఓకే. దెబ్బ తగిలి చాలా రోజులైంది. గాయం బాగా ఇన్ఫెక్ట్ అయినందువల్ల వెంటనే ఆపరేషన్ చేయడం కుదరదు. సో ఓ 10 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాతే ఆపరేషన్ చేయగలం. ఎవరు కనపట్లేదు?
బావా బావా హాయ్ అదిరింది తెల్లగడం నల్ల జుట్టు రే గడ్డం నెరిసినంత ముసలోళ్ళ కనపడుతున్నారా నీకు? ఇది సోపురా. సోపా ఎవరితో బాబు మాట్లాడుతున్నా? ఓహో ఈ నల్ల కాక చేపల పులుసు పెడుతున్నప్పుడే అనుకున్నాను ఈ కాకి వచ్చి వాలిపోతుందని. ఏంటి ఇలా ఊడిపడ్డావు? పెదనాన్ని శుభలేఖలకి ఇచ్చారమ్మన్నాడు. శుభలేఖలు వచ్చేసేసాడా? నా తమ్ముడు కదా. సర్లే భోంచమన్నాడు. ఎవరిని? నన్నే. ఎరా ఇప్పుడేగా వచ్చావు, స్నానం ఏం చేయవా? అవన్నీ తల తీసుకొచ్చలే. వంటగది ఎక్కడ ఉంది? పక్కనే ఉంది. పళ్ళు తోమేవా? కాకులు పళ్ళు తోముతాయా? దొంగ సచ్చినాడు. చిచి చూడు బాబు, శుభలేఖ చూడు ఎంత అందంగా ఉందో. అమ్మా ఆ, చెప్తున్నానని కోపడకు. చెప్పు. గవర్నమెంట్లో ఎంతమంది అధికారులు ఉన్నారు? అవును అయినా ఆ వీరప్ప విషయాన్ని నాకే అప్పగించారు కదా. అవును దాన్ని పూర్తి చేసే నాకు మనశ్శాంతి, అవునవును. ఆ వచ్చేదానికి మనశ్శాంతి. అందుకని అందుకని పెళ్లి కొంచెం వాయిదా వేద్దాం. ఒరే బాబు, నా తమ్ముడు శుభలేఖలు కూడా వచ్చేసేసాడురా. దిగులు పడక, మామయ్యకి నేను లెటర్ రాసేశాను. ఎప్పుడు రాసావు? సార్ ఆ? రాజప్ప భార్య బిడ్డలు మిమ్మల్ని చూడాలని వచ్చారు సార్. రమన్. ఓకే సార్. ఈ రాజప్ప ఒకడు, అబ్బాబ్బా వీడు ఎప్పుడు పోతాడో, ఎప్పుడు పెళ్ళవుతుందో. హే రండి రండి రండి. బాగున్నాను. కూర్చో. అవును, మీరెలా వచ్చారు ఇక్కడికి? అమ్మ కూడా వచ్చిందా? వచ్చింది. నీకు భయపడి బయట నుంచింది. రాజప్ప పెళ్ళడానికి భయమా? ఊరికేరా, ఇంత దూరం వచ్చిన దానికి లోపల రావడానికి నేను కొడతానని బయట నుంచి ఉంటుంది. సరే రండి. నా పిల్లల కోసం మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. ఆయన్ని మళ్ళీ అడవిలోకి పంపించకుండా మీరే కాపాడాలయ్యా. అయితే జైల్లో పడేక తప్పదు. జైలుకి పంపిస్తే ఆయన ప్రాణానికి ఆపద ఉండదయ్యా. ఆయన మళ్ళీ అడవిలోకి వెళ్ళి తుపాకీ చేత పట్టుకుని అవస్థ పడే కంటే ఎప్పటికీ ఆయన్ని జైల్లోనే పడేయండి అయ్యా. మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా, ఆయన్ని జైల్లోనే పడేయండి. మీకు పుణ్యం ఉంటుంది అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. ఏయ్! ఏయ్, లేవే. లేవే, గాడిద. లే. ఏమన్నా వాయింతో? ఏమన్నా వాయింతో? చెప్పు, 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 చెప్పు వాడిలాగా. ఏయ్, ఉండరా అసలుకి. చెప్పు, ఏమన్నా వాయింతో? చెప్పు. జైల్లో పెట్టమని చెప్పడానికి వచ్చావా? ఏయ్, ఆగరా. ఏయ్, నా పిల్లని కొడతాను, చంపుతాను. అలాగే కొట్టు, చంపు. తర్వాత నీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? కొట్టడానికి చంపడానికే భార్య బిడ్డలా? ఆమె నిన్ను ఏమీ అడగలేదు. నువ్వు కట్టిన తాళి ఆమె మెళ్ళో ఉంటే చాలంటోంది. అందుకే నిన్ను తీసుకెళ్లి జైల్లో వేయమంటోంది. అప్పుడైనా నువ్వు ప్రాణాలతో ఉంటావని. ఓ సిప్పిచ్చిదానా, జైల్లో ఉంటే మాత్రం నేను ప్రాణాలతో ఉంటానా? ఈ పోలీసు నాయుడు నన్ను కొట్టి చంపిపారారు. అందరూ పోలీసులు అలాంటి వాళ్ళు కాదరా. అర్థం కావు కలెక్టరు, నీకు ఇవన్నీ అర్థం కావు. నీ ఇంటి మెట్ల మీద ఉన్న పోలీసు వాళ్ళు, నీకు సెల్యూట్ కొట్టే పోలీసు వాళ్ళు మాత్రమే నీకు తెలుసు. కానీ మా ఇంటి ఆడవాళ్ళు స్నానం చేసేప్పుడు తలుపు తట్టి ఎక్కడే నీ మొగడని దబాయిస్తారు, జుట్టు పట్టుకుని లాగుతారు. వాళ్ళ చేయబడిన చోటే ఉండదు. అటువంటి పోలీసు వాళ్ళే నాకు తెలుసు. అంత దుర్మార్గులైన పోలీసు వాళ్ళకి లొంగిపోబడ్డావుటే. రేయ్, ఇప్పుడు ఆమె ఏమందని? ఎందుకు అడవిలోకి వెళ్ళి కష్టపడతావో? అందరితో కలిసి ఊర్లోనే ఉండంటోంది. లేదంటే ముడుపులాగా అడవికి పో. ఎన్నైనా చెప్పు కలెక్టర్, ఆ పోలీసు వాళ్ళే నాకు శత్రువులు, నా అన్నే నాకు దైవం. ఏయ్, మర్యాదగా ఊరికి పో. నువ్వు వెళ్ళమ్మా. నీ భర్తని మంచివాడిగా మార్చి పంపిస్తా. వెళ్ళు. ఉత్తరం రాశానన్నావు. రండి రండి రండి. నమస్కారం. రండి. నమస్తే. రండి. అరే ఏంటమ్మా కోళ్ళ అంత సిగ్గుపడిపోతున్నావు? ఇది పెళ్లి కళ. అరే పెళ్లి కాడ వచ్చేసిందా?
ఏంటే వచ్చి రాగానే తాళాలు గుత్తి లాగేశావు? కోడల్ని నేను వచ్చేసాను కదా, ఆహా. ఇక ముందు ఇవి నా దగ్గర ఉండడమే న్యాయం. అది నిజమేలే, మంచి కోడల పిల్ల. రండి రండి. వచ్చారుగా వంట రెడీగా మెక్కండి. మన ఊర్లాగా ఇక్కడ చెరువు గట్లు ఉండవు, ఉన్నవి 2 కక్కుసులు, అవి జాగ్రత్తగా వాడుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి కంపు చేయకండి. ఎవరత్తయ్య ఇతను? వీరప్పని అడవిలో ఒకడున్నాడుగా, అతని తమ్ముడు రాజప్ప. కాలుకి గుడ్డు దెబ్బ తగిలిందంట. మీ బావ వైద్యం చేయించి అడవికి పంపిస్తాడంట. కలెక్టర్ డాక్టర్ అయ్యాడు. పెళ్లి కాని నేను ఆయనకి డాక్టర్ అవుతాను. నోర్మేవే. ఇదొకతే పెళ్ళని అల్లాడుతుంది. జరుగుతుంది, జరగాలి. ఒరేయ్ వీళ్ళందరినీ చూసుకోరా. ఈ మందిని తోలుకెళ్తలే. ఊళ్ళో వాళ్ళకి మన బంధువులందరికీ శుభలేఖలు ఇచ్చేశాను. నేను కలెక్టర్ని చేసుకోబోతున్నాను అని పాపం ఎంతో సంతోషంగా అందరికీ చెప్పుకుంది. మనకి 100 సమస్యలున్నా పక్కింటి వాళ్ళకి ఒక్క సమస్యైనా రాకూడదా అని కోరుకునే కుళ్ళుబోతు లోకం ఇది. ఏ కారణం కానీ ఈ పెళ్లి ఆగిపోతే ఊళ్ళో 10 మంది 10 రకాలుగా చెప్పుకుంటారు. అవునవును, శుభలేఖలు వేయించినా పందిళ్ళు వేయించినా పిల్ల మెళ్ళలో తాళి పడే వరకు కన్నవాళ్ళ మనసు బాధపడుతూనే ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకే తెలుసు. నేనేమన్నా పెళ్లి వద్దని చెప్తున్నాను, వాయిదా వేయమంటున్నాను. మేమందరం బస్సులో కూర్చుని బయలుదేరేటప్పుడు నీ ఉత్తరం వచ్చింది. పెళ్లి వాయిదా వేయమన్న విషయాన్ని లక్ష్మితో చెప్పడానికి నాకు ధైర్యం చాలేదు. దేవుడు ముళ్ళు వేసేవాడివి నువ్వే అయినా ఇది పెట్టాల్సిందా దేవుడు కదా. అందుకే ఆ దేవుడి మీదే భారం వేసి ఇక్కడికి వచ్చాను. నేను నిర్ణయం ఏదైనా లక్ష్మితో నువ్వే చెప్పు. లక్ష్మి, పెళ్లి 27వ తారీఖే పెట్టుకోవాలా? అక్కర్లేదు, ఈ రోజే పెట్టుకుందాం. సరే, ముందనుకున్నట్టు ఇంట్లో వద్దు, సింపుల్ గా గుళ్ళో పెట్టు. ఎక్కడ జరిగితే ఏంటి, పెళ్లి జరిగితే చాలు. ఏ తమ్ముడు? అవునవును. ఇందులో ఒక సంతకం పెట్టు. ఎందుకు? నీ గుర్తుగా ఉంచుకుంటాను. అడవిలో ఉన్నా ఎక్కడున్నా నువ్వే నా రాజావి. పోలీసులకే నువ్వు విలన్, నాకు హీరోవి. ఇలా పొగిడే వాళ్ళంటే నాకు ఒళ్ళు మండిపోతే. నేను నిన్ను పొగటం కాదు, దేశమే పొగుడుతోంది. పని బాటాలేని ఎదవలు ఇంకేం మాట్లాడుకుంటారు, ఇవే మాట్లాడుకుంటారు. ఏది ఏమైనా 2 ప్రభుత్వాలు 2 రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్నారంటే అది పెద్ద విషయం కదా. అంతేనంటావా? నేను నిశానిగాడిని కదా. నా కోసం వేలు కోసుకున్నావా? ఏమ్మా నర్సు, నేను నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను కానీ నీ వేషాలు నా దగ్గర పని చేయవు. వచ్చిన పని పూర్తయిందిగా, వెళ్ళిపో. నాకు చోటు తెలుసా? గోపినాథ సార్, గోపినాథ. ఇంతకు ముందు సార్ నేను చూశాను సార్. సార్, మాదేశ్వరం గొడవ దగ్గర నుంచి 4-5 కిలోమీటర్లు ఉంటుంది సార్. మనకి వాడు దొరికాడు సార్. ఈ స్టేట్ నేను నీళ్లు తాగిస్తున్నాను. మన సత్తా ఏమిటో వాడికి చూపించాలి. కూల్ డౌన్ మిస్టర్ దేవరాజ్, కూల్ డౌన్. సార్, అది కాదు సార్. వాట్ దేవరాజ్ ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి సార్. ఈ క్యాసెట్ పూర్తయ్యేలోగా ఆ అడవి కొద్దిని పట్టుకొచ్చి మీ ముందే ఆటాడిస్తాను సార్. 20 ఏళ్లగా పట్టుకుంటూనే ఉన్నారుగా. ఒకే చోట ఉండడానికి అతను తెలివిలేని వాడు కాదు, తిరుగుతూనే ఉంటాడు. ఇవాళ ఒక చోట అయితే రేపు ఇంకో చోట. తొందరపడకండి. ఏంటి సార్, వాడిని పొగుడుతూ సెలవు కప్పి సన్మానం చేసేట్టున్నారు. శత్రువుల బలాన్ని చెప్పడం ఏమీ పొగడత కాదు మిస్టర్ దేవరాజ్. ముందు మన బలాన్ని అంచనా వేసుకోవాలి. అంతేకాదు,
అతను మనతో చెప్పిన కండిషన్స్కి మనం ఒప్పుకున్నాం. ఇప్పుడు మనం మారితే అతనికి మనకి తేడా లేకుండా పోతుంది. కోపం అతనికి వచ్చినా మనకొచ్చినా నష్టం మనకే. మనం మనుషులుగా నడుచుకొని తర్వాత అతని మనిషిగా మార్చడానికి ప్రయత్నిద్దాం. సారీ సార్, మీరు రిటైర్ అయినా కూడా అతనే వచ్చి చేతులు చాచి బేడీలు వేయమని చెప్తాడని కలకనకండి సార్. మగర్ आप दोनों किस बात पर बात कर रहे हैं? వివాద్ హాయ్. ఇలా మీరు మాట్లాడుతూనే ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వచ్చేస్తాయి. ప్రజలకి కార్యకర్తలకి సమాధానం చెప్పలేక చస్తున్నాం. మా పార్టీకి చెడ్డ పేరు వచ్చేలా ఉంది. మీ గొడవ వదిలేసి మా నాయకురాల్ని విడిపించే ఏర్పాటు చూడండి. నేను చెప్పింది మీకు అర్థమైందా? రాజప్ప ద్వారా వీరప్పని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. సార్ వీరప్పని పట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళంతా ప్రాణాలతో ఉన్నారా? అంటే ఏంటి సార్ అర్థం? అంటే చచ్చారని అర్థం, ప్రాణాలతో ఉన్నారని అర్థం. ఎందుకు సార్ అంత కోపంగా మాట్లాడుతున్నారు? మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యండి, నేను రిపోర్టర్ అయితే తెలుస్తుంది. సార్ కలెక్టర్ మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు? దేని గురించి? రాజప్పని అడుగు పంపించి అక్కడ ఉన్న వాళ్ళని తీసుకురావడం గురించి. రాజప్ప ద్వారా వీరప్పని కలెక్టర్ పట్టుకుంటాడు. ఎలా సార్? ఎలాగని ఆయన అడగండి. నో. వందే రాజా వందే బృహస్పతే భజంత్రేలు మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే జీవ శరదాం శతం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే నమస్తే. పేపర్లో ఏనా సరే చదువు. దాని కింద బెదిరిస్తా? అబ్బా, నా 3వ క్లాస్ చదువు ఇప్పటికి ఉపయోగపడింది. రాజప్ప ద్వారా వీరప్పని కలెక్టర్ పైన చదువు. ఈనాడు తిప్పి చదువు. నటి రంభ పెళ్ళెప్పుడు అవుతుంది? నువ్వు ముందు చదివి చదువు. అది కూడా చదవమంటారా? ఆ అమ్మ ఊ ఎలా ఏనుగు. అయ్యో, స్కూల్లో ముందు చదువుకున్నది అదే. మా అన్న ఫోటో వేశారు కదా, అదేమిటో చదువు. అయ్య బాబు, దొరికిపోయిన బాబాయ్. రాజప్ప ద్వారా వీరప్పని పట్టుకోవడానికి కలెక్టర్ కొత్త ప్లాన్. ఒక్కడుగు పైన కాల్చుంటే అందరూ చచ్చేవాళ్ళు. ఏంటి నన్ను అడ్డం పెట్టుకుని మా ఆయన పట్టుకుంటావా? ఆయన నీడని పట్టుకోవడం కూడా నీ వల్ల కాదు. నాకు నా అన్నే ప్రాణం. మిగతా ఎవరి ప్రాణాల గురించి నాకు లెక్కలేదు. నీ వల్ల ఆయనకి ఏమైనా జరిగిందో అందరినీ షూట్ చేసి పారేస్తాను. ఒరేయ్, జాగ్రత్తగా తీసుకెళ్ళరా. నిప్పు నొళ్ళో కట్టుకున్నట్టు వీడిని ఒకరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. భయంగా ఉందే. మన అమ్మాయి కలెక్టర్కి భార్య కావడం సంతోషంగానే ఉంది, కానీ అది ఇక్కడ గడపబోయే జీవితం తలుచుకుంటేనే భయంగా ఉంది. మీరు ఇంకా బయలుదేరలేదా? సరే. నమస్కారం. నమస్కారం అయ్యా. క్షమించలుడు, ముహూర్తాన్ని వాయిదా వేసుకుందాం నువ్వు చెప్పినప్పుడు నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత అర్థమైంది. నేను నీ ఉద్యోగాన్ని నడవడికని మార్చుకోమని అనలేదు. నువ్వు ఒప్పుకుంటే మా అమ్మాయిని తీసుకెళ్తాను. పరిస్థితి మెరుగైన తర్వాత మళ్ళీ పంపిస్తాను. ఎందుకు? నా కూతురికి జరగకూడదు ఏదైనా జరిగితే అది నేను తట్టుకోలేను. నేను మా అమ్మ మీకు బంధువులు. మేము ఈ ఇంట్లోనే ఉంటున్నాం. మా గురించి మీరు దిగులు పట్టలేదు. మీ అమ్మాయిని మాత్రం తీసుకెళ్తున్నాను. ఎందుకు? రక్త సంబంధం. అదే రక్త సంబంధమే రాజప్ప కూడా. తప్పుడు వార్త విని తన అన్నకు ఎక్కడ ఆపదొస్తుందోనని కోపడ్డాడు. ఒకవేళ నా భార్య కూడా మీలాగే భయపడుంటే లక్షణంగా తీసుకెళ్ళండి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను.
ఆ? నిద్రపోకుండా ఎక్కడేం చేస్తున్నావు? ఏ నేను కూడా ఇక్కడ ఉండడం ఇష్టం లేదా? నన్ను ఊరికి వెళ్ళిపోమంటావా? కాల్లో గ్యాంగ్రీన్ ఫామ్ అయింది. ఓ 2 రోజుల్లో ఆపరేషన్ చేయాలి. ఒకవేళ కాలు తీసేసే పరిస్థితి కూడా రావచ్చు. ఏంటి? ఏయ్ కలెక్టర్, ఓసారి కిందకి రావయ్యా. రావయ్యంటే ఎందుకు? నా కాలనీ కాల్చిన ఇన్స్పెక్టర్ నేను ఇప్పుడు వెంటనే చూడాలి. ఇప్పుడు 12 గంటలైంది. ఏమైనా రేపు ఉదయం మాట్లాడుకుందాం. లేదు, నేను ఇప్పుడే చూడాలి. ఉదయం మాట్లాడుకుందామన్నానా? వెళ్ళి పడుకో పో. ఏయ్ అయ్యయ్యో. ఏంటి నేను మాట్లాడుతున్నది నీ పాటికి నువ్వు పోతున్నావు? నిన్ను అయ్యా, ఆగు. వాడు ఉదయాన్నే తీసుకెళ్తాను చెప్తున్నాడు కదా, ఈలోగా తొందర ఎందుకు? ఒకవేళ వాడు తీసుకెళ్ళకపోతే నేను తీసుకెళ్తాను. రా, నువ్వు రా. అమ్మని చెప్తున్నాను కదా, నువ్వు రా. రా, రా. నా బంగారు తండ్రి. టిఫిన్ చేశారా? వాడు భోం చేయడు, పెట్టిందంతా అలాగే ఉంది. ఏం చెయ్యాలో తెలియటం లేదు. అత్తయ్య బావకు ఫోన్ చేసి అడుగుదామా? అవును పద. ఈ రూట్లో వచ్చే బస్సులన్నీ ఆ పక్కకి తిప్పితే హాస్పిటల్ వైపు ట్రాఫిక్ జామ్. హలో, కలెక్టర్ ఆఫీసా? నేనే కృష్ణ మాట్లాడుతున్నామ్మా. ఏంటి బాబు, నీ పాటికి ఉదయాన్నే కమిషనర్తో మాట్లాడానని వెళ్ళావు. టైం 3 దాటిపోయింది. రాజప్ప పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవటం లేదు. నాకు చూస్తుంటే బాధగా ఉంది. ఉదయం తినకపోయినా పర్వాలేదు, మధ్యాహ్నం భోజనం పెట్టండి. ఏంటి నువ్వు చెప్పేది? ఆ రూమ్ పక్క వెళ్ళడానికే భయంగా ఉందంటే మధ్యాహ్నం భోజనం పెట్టు, రాత్రి భోజనం పెట్టు అంటున్నావు. నాకెందుకు భయంగా ఉందిరా. నువ్వు వెళ్ళొద్దు, లక్ష్మి ఉంది కదా, తనతో పంపించు. ఏంటది? లక్ష్మితోనా? అది ఎలా వెళ్తుంది? నేను చెప్పానని చెప్పు, తీసుకెళ్తుంది. సరే, నేను ఇచ్చి పంపిస్తాను, నువ్వు త్వరగా వచ్చేరా. సార్, వాడు నేరస్తుడు. వాడిని మీరు ఒక అతిథిలా చూస్తున్నారు. మిస్టర్ కమిషనర్,
నాకు సంబంధించినంత వరకు అతను అతిథే. సారీ, ఐ మీన్ హరి. తర్వాత మాట్లాడుకుందాం. ఓకే సార్. భోంచేయండి. ఉదయం నుంచి ఏమీ తినకుండా వస్తున్నారు, కొంచెం భోంచేయండి. ఏమవుతుంది తీసుకుపో. కాదు, మీరు తినకపోతే ఆయన నన్ను తిడతారు. భోంచేయండి. నేనేమైనా విందు భోజనానికి వచ్చానా? ఒక్కొక్కరు ఉపచారాలు చేస్తున్నారు. వెళ్ళి నీ మొగండి అవ్వని చెప్పా. అమ్మా లక్ష్మి, ఏమైంది? అదే సాంబారు కింద పడి పైన ఎక్కడ వాడు? అదే లక్ష్మి సాంబార్ తీసుకొస్తుంటే వీడు తెచ్చుకోవడం ఎక్కువే ఉంటుంది కోపం. నువ్వు ఇన్స్పెక్టర్ని చూడాలిగా, బయలుదేరు. गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं तन्नो अस्मद्विपदे तञ्चतुष्पदे ॐ शान्तिः भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः शरीरङ्गे स्वस्तवागं स्वस्तनोभिः सेमदेवनिमङ्गलायुः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्चो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु करिष्ये ॐ नमोऽस्तुताय सहस्रमूर्तये सहस्रपादाक्षि सदोर्बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि यजताय ॐ गङ्गामित्रश्चं वरुणः गङ्गा నీ కోపం చల్లారి. ఇన్స్పెక్టర్ని చూశాను, తను చనిపోయాడు. మామూలుగా చావలేదు, మీ అన్నయ్య కాల్చి చంపాడు. కసిగా కాల్చి చంపాడు. ముసల్దైన అమ్మ, పెళ్ళిడికి వచ్చిన చెల్లెలు, లోకం తెలియని ఇద్దరు పిల్లలు, అందరినీ పోలీసు విధవరాలైన ఆయన భార్యను చెప్పు. ఇప్పుడు నువ్వు నీ కాలును కాల్చిన ఇన్స్పెక్టర్ని చూడాలని తీసుకొచ్చి చూపించా. అదేవిధంగా మా నాన్నను కాల్చిన వీరప్పని చూపించమని అతను కొడుకు అడిగాడంటే ఏం చెయ్యగలరు? మీ అన్నని తీసుకొచ్చి వాడి ముందు నిలబెట్టగలమా? వద్దు రాజా, నువ్వు ఇన్స్పెక్టర్ని చూడాలని అడిగినప్పుడే నేను తీసుకొచ్చి చూపించేవాడు, లేదా నిజం చెప్పేవాడు. చెప్పలేదు. ఎందుకని? ముందు నీ ఆవేశాన్ని తగ్గించాలి. పగ తీర్చుకోవాలని ఉద్దేశం నీ మనసు నుంచి చెరిపేయాలి. నిన్ను కాల్చిన ఇన్స్పెక్టర్ నీ ముందుకొచ్చి నుంచున్నా అతన్ని క్షమించే విశాల హృదయానికి రావాలి. ఇది కలెక్టర్ కృష్ణగా చెప్పడం లేదు, నీ ఫ్రెండ్గా చెప్తున్నా. మాజీ కేంద్ర మంత్రి హేమంత్ కుమార్ శపథం. మా నాయకురాల్ని వీరప్ప కిడ్నాప్ చేయడం దేశానికే సిగ్గుచేటు. ఎలాగైనా సరే ఆవిడ్ని విడిపించి ఆమె నాయకత్వంలో పార్టీని అభివృద్ధి చేయాలి. వచ్చే 18వ తేదీ రాజప్పకి ఆపరేషన్ చేయించడానికి నిర్ణయించాం. మా మేడంని క్షేమంగా విడిపించగలననే నమ్మకం నాకుంది. జై హింద్. మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ అద్భుతంగా ఉంది. అమ్మగారు లేని టైంలో కార్యకర్తలందరికీ టానిక్ ఇచ్చినట్టుగా ఉంది. రేయ్, మన టానిక్ ఇవ్వరా? తక్కువ పోస్తావేమో, కొంచెం ఎక్కువ పోయి. మందు కొట్టేటప్పుడు మాత్రం తెలుగులో మాట్లాడతారా? తెలుగులో మాట్లాడితే ఢిల్లీ నుంచి వచ్చిన వాడికి వాల్యూ ఉండదుగా. ఓహో, అచ్చా. మీరు హిందీలో మాట్లాడుతున్నారేంటండి? మంత్రి కాబోయేలోగా హిందీలో మాట్లాడడం అలవాటు చేసుకోవాలరా. ఓహో, మంత్రి. అవును, వీరప్ప మేడంని కిడ్నాప్ చేసి దేశంలో మన పార్టీకి సానుభూతి పెంచేశాడు కదా. రాబోయే ఎలక్షన్ లో నించుని గెలిచి మనం మంత్రులు కాబోతున్నాం అని చెప్పండి. నా మీద చాలా కేసులు ఉన్నాయండి, అవ్వాలా దేవాలని అవినీతి కేసులు. నాకు న్యాయశాఖ ఇచ్చారంటే లైఫ్ లో సెటిల్ అయిపోతాను. నా మీద దొమ్మిలు మటరని చాలా కేసులున్నాయి. హోమ్ ఇచ్చారంటే నేను తప్పించుకుంటాను. అవును, మీ మీద లెక్కలేనన్ని కేసులున్నాయి కదా. మీరు గెలిచి కోర్టుకు పోవాలనుకుంటున్నారా లేక పార్లమెంట్కి పోవాలనుకుంటున్నారా? ఎక్కడికైనా పోండి. నాకు హెలికాప్టర్లోనూ ఏరోప్లేన్లోనూ తిరుగుతుండాలని ఆశ. నన్ను రక్షణ మంత్రిని చేయండి. ఓకే, నీకు హోము, నీకు లా, నీకు డిఫెన్స్, నాకు ఫైనాన్స్, ట్రాన్స్పోర్ట్ అన్ని మీరే తీసుకోవచ్చుగా. ఎమ్మెల్యేలుగా ఉన్న మీకే మంత్రులు కావాలని ఆశ ఉన్నప్పుడు మాజీ మంత్రినే నాకు ప్రధానమంత్రి కావాలని ఆశ ఉండదా?
దానికి అమ్మగారు ఉన్నారుగా. అమ్మగారుంటే కదా, లేకుండా చేస్తే మరి అయితే అమ్మగారిని క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్నారా? మ్మ్. మనం ఎలా అడవిలోకి వెళ్ళి మనం వెళ్లాల్సిన పని లేదు. మరి వీరప్పకు డబ్బులు ఇచ్చి పని పూర్తి చేద్దాం అనుకుంటున్నారా? వాడు మీలాగా ఎమ్మెల్యే డబ్బిచ్చుకోవడానికి. ఇక్కడ రిమోట్ నొక్కితే అక్కడ టీవీ ఆఫ్ అవడం లేదు. అదేవిధంగా ఇక్కడ ఆపరేషన్కి వచ్చిన రాజప్పని మనమే హత్య చేయిస్తే గవర్నమెంటే చంపిందని అమ్మగారిని అక్కడ వీరప్ప చంపుతాడు. అప్పుడు సానుభూతితో మన పార్టీయే అధికారంలోకి వస్తుంది. ఓ, టీవీ ఓకే, రిమోట్ ఓకే, మధ్యలో ఉందే పవరు అదెవరు? పవర్ అదిగో చూడు. రేపు రాజప్పకి ఆపరేషన్. నువ్వు హాస్పిటల్లోకి ఎప్పుడు వెళ్తావో, ఎలా వెళ్తావో నాకు తెలియదు. వాణ్ణి నువ్వే చంపాలి. కానీ ఆ నేరం ప్రభుత్వం మీదకి రావాలి. ఓకే? మీరు చెప్పినట్టే చేస్తాం. స్టాప్. అలాగే ఈ రోజు అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్. చెప్పేది అందరినీ అలర్ట్ కొట్టు. అటుపక్క ఎవరిని ఆపరేషన్ ఇప్పుడు పేషెంట్ కి మొత్తం మంది ఇచ్చారు సార్. ఏమైంది? వాట్స్ ద ప్రాబ్లం? వాట్ హ్యాపెన్? నా బిడ్డని కాపాడండి సార్, నా బిడ్డని కాపాడండి సార్. ఏంటి యాక్సిడెంటా? లారీ గుద్దలిపోయింది సార్. నర్స్ సార్ తీసుకెళ్ళు, చాలా తీసుకెళ్ళు. థ్యాంక్స్ సార్. బాబు బాబు. అతన్ని బయటకు వెళ్ళమనండి. సార్ ప్లీజ్ కొంచెం బయటకు వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, మీరే నా బిడ్డను కాపాడాలి. లోపలికి తీసుకెళ్లారు, ఏమైందో తెలీదు. నన్ను లోపలికి రానివ్వడం లేదు. ప్లీజ్ మీరు వస్తే నా బిడ్డ ఖచ్చితంగా బతుకుతాడు డాక్టర్. దయచేసి వచ్చి చూడండి. ఇతని థియేటర్కి తీసుకెళ్ళండి. నర్స్ డాక్టర్, హౌ ఇస్ హి డూయింగ్? హి ఇస్ బెటర్ నౌ. నీ పేరేంటి? బాలమురళి. మీ నాన్న పేరు? మీ నాన్న పేరేంటి? రామ్మూర్తి. ఏమన్నా? రామ్మూర్తి. వీళ్ళ నాన్న రమ్మను. సార్ మా నాన్నగారు రారు, ఆయన చచ్చిపోయారు.
సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఆ హంతకుడు లోపలికి వెళ్ళగలిగాడు. కాపాడడానికి వెళ్ళిన కలెక్టర్ని విషపు ఇంజక్షన్తో చంపడానికి ప్రయత్నించాడు. అదృష్టం ఆయన తప్పించుకున్నాడు. ఆ రాజప్పకి ఏమైనా జరుగుంటే వీరప్ప మేడంను ఊరికే వదిలిపెట్టేవాడా? अगर हम अपने नेता को नहीं बचा सकते तो अपने देश को भी नहीं बचा सकते. సచ్చాయ్ మా నాయకురాలు ప్రాణాన్ని కాపాడలేని మీరు ఈ దేశాన్ని ఎలా కాపాడగలరు అని అయ్యగారు అడుగుతున్నారు. రాజప్ప హత్యా ప్రయత్నం వెనుక రాజకీయ హస్తం ఉందని నా అనుమానం. ఆ రాజకీయాలు అన్నాక వెనకని ముందని కిందని మీదని లోపలని ఇలా ఏవో హస్తాలు ఉంటూనే ఉంటాయి. మన పాటికి మన పని చూసుకోవాలి. అప్పుడే వాళ్ళని మనం పట్టుకుని జైల్లో పెట్టగలం. ఇదంతా ఒక ప్లానే. అయినా శత్రువులకి ఏ విధమైన అవకాశం ఇవ్వకూడదని నేను అనుకుంటున్నాను. ఏమంటారు మిస్టర్ దేవరాజ్? పర్వాలేదే, పోలీస్ వాళ్ళని కూడా ఐడియా అడుగుతున్నారు. మా ఇంటి కంటే ప్రొటెక్షన్ ఉన్న చోట అతన్ని పెట్టాలి. అయితే జైల్లోనే ఉంచాలి. ఎందుకంటున్నానంటే కలెక్టర్ గారి ఇల్లు అందరికీ తెలుసు. అందువల్ల అతని స్పెషల్ జైల్లో ఉంచితే అతనికి భద్రత ఉంటుంది. ఇప్పుడు జైల్లో కూడా అన్ని వసతులు ఉన్నాయి. మీరెప్పుడు వెళ్ళారు? స్వతంత్ర దినం రోజు లడ్లు పంచుతారు కదా, అప్పుడు వెళ్ళా. అలవా ఎవరా తిండిపోతు కలెక్టర్ గారు ఉన్నారు కదా. డోంట్ వరీ మిస్టర్ దేవరాజ్. ఏ జైలుని తెలియకుండా స్పెషల్ సెల్లో వెళ్ళని ఐఎమ్ సారీ రాజప్పని పెట్టి ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేస్తాను సార్. కాల్చి పారేస్తారు. తల తల పగల కొట్టేస్తారు. ఎవరుకుంటారు? మీరు సస్తే దేశం వేడుతాదనుకుంటారా? లేదు, మీ సావునట్టుకుని సానుభూతి పెంచుకుంటారు, ఓట్లు అడుక్కుంటారు. ఇదిగో చూడు, నాకు నా తమ్ముడే ముఖ్యం. నా తల ఎంట్రు కూడా పేకలేరు వాళ్ళు ఎవరు. అలాంటోడు ఈ రోజు నా తమ్ముడిని జైలు పెడతారా? లేకుండా ఆ కలెక్టర్ గారికి వెళ్ళి విషయం ఏంటో కనుక్కో. ఇంకో గంటలో రాజపెక్కి ఉండాలా, లేదంటే ఆ కలెక్టర్ని ఇక్కడికి లాక్కరా. ముగ్గురిని సజీవ సమాజం చేద్దాం. తమండి రా గుంట్లో పోరా. ఓ హలో సార్, నేను ఇన్ఫార్మర్ రాజుని. హాస్పిటల్ రాజప్పని చెప్పడానికి వచ్చిన రెసిడెన్సీ హోటల్లో మీరు వెంటనే రండి సార్. ఓకే, వచ్చేస్తాను.
మీద ఆడే తెల్లనా జోడు కట్టమంది సుల్తానా జోరు మీద ఆడే తెల్లనా లేత లేత సోకే నజరానా కూర్చున్నాడే జానా సామంత గొడవే బాయ్యా సుల్తానీ సుల్తానీ జోడు కట్టమంది సుల్తానా జోరు మీద ఆడే తెల్లనా చిన్నదాని సోకు సన్న జాజి రేకు సందకాడ కన్ను కొట్టలే అన్ని చిన్నలున్న అన్ని పిల్ల నీకై అందమంతా ఆరబెట్టలే అందం సందం అల్లిల్ చేస్తే ఆశే తీరేనే పొంగే ప్రాయం నిన్నే చూసి చంత చేరేలే తీరని మోహం తీయని ముద్దుల రాగం పాడేనే అందరి స్వర్గం మేలకు వచ్చి సిరలే పంచేలే జోడు కట్టమంది సుల్తానా జోరు మీద ఆడే తెల్లనా కొత్త కొత్తకున్న అందమంతా చూసి నా మనసు ఆగకుంది మట్టి సోకే మొత్తమంతా నీకే ఇచ్చుకున్న ప్రాయం ఉంది మొత్తానికి ఎంతని విరహం తీరేదెప్పుడమ్మా ముద్దే తీరేకే నిలవిందు ముందే ఉందమ్మా తీయని దాహం ఇప్పుడు కొత్తగా తీర్చేకుందమ్మా అల్లరి పెట్టే మల్లెల వేళ హద్దులు తెరుపేనా జోడు కట్టమంది సుల్తానా జోరు మీద ఆడే తిల్లానా లేత లేత సోకే నజరానా గుర్తుకొచ్చినాడే జానా సామంత గొడవే బాయ్యా సుల్తానీ సుల్తానీ డాక్టర్ చదువుకున్నాడు బుద్ధి చూపించావు కదయ్యా చదువు రానవడం మా సత్తా ఎవడో చూపించమంటావా నిన్ను నమ్మేగా మా అన్నను పంపించింది నువ్వు జైలు పంపిస్తే నన్ను నమ్మి అప్పగించారు కదా నేను అతన్ని పంపిస్తాను. ఎలాగా శవంగా పంపిస్తావా మీ అన్న పని మీదే వెళ్తున్నాను రా. అదంతా నాకు తెలదు ఇంకో గంటలోగా నేను అడవికి వెళ్ళలేదు ఆ ఇద్దరు ఆడాలని మా అన్న కాల్చి చంపేస్తాడు మీ అన్న ప్రాణాలతో ఉన్నాడని తెలియాలి అంతే. అవును. ఎక్కడ కారు ఇతనెవరో తెలుసా? పోలీస్ సెక్యూరిటీ.
వీడు లాండ్రీ వాడు కాదు. ఇదిగో తుపాకీ, సెక్యూరిటీ. అటు చూడు, వైర్లెస్. నేను ఎక్కడున్నా ఇక్కడ ఏం జరిగినా నాకు మెసేజ్ వస్తుంది. Come. తమ్ముడు అన్నా ఎట్టాగున్నా అన్నా? బాగున్నాను రా. కాలేలా నయమైంది. పద. ఓహో రాజప్ప తమ్ముడా? సరే సరే, వీడికే తిండి దండగనుకుంటే వీడికి తోడు ఇంకొకడు వచ్చాడా? నేనే రాజప్పని మాట్లాడుతున్నాను. అన్నా, నువ్వు అనుకున్నట్టు నేనేం జైల్లో లేనన్నా, కలెక్టర్ ఇంట్లో ఉన్నాను. నన్ను జైల్లో పెట్టే దమ్ము వీళ్ళకి ఎక్కడుందన్నా? ఆసుపత్రిలో నన్ను ఎవడో ఒకడు చంపడానికి వచ్చాడన్నా. ఆయన్ని కనిపెట్టేందుకు జైల్లో ఉన్నట్టు చెప్పి అబద్ధం ప్రచారం చేశారు. ఆ ఇద్దరు ఆడాళ్ళు అడవిలో నీ దగ్గర ఉన్నంత వరకు నన్ను ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరన్నా. నా గురించి నీకు ఎలాంటి దిగులు అక్కర్లేదన్నా. నా కాలు నయమైన వెంటనే అడవికి వచ్చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. నేను కలెక్టర్ని మాట్లాడుతున్నా. నువ్వు చెప్పినట్టే నీ తమ్ముడిని నేను పంపిస్తాను. నువ్వు వాళ్ళని పంపించు. ఆ నమ్మకం ఎప్పుడు నాకు నీ మీద. నేను మాట్లాడుతున్నది దానికోసం కాదు. ఈ గవర్నమెంట్కి నీకు జరిగే పోరాటం ఎప్పుడు పూర్తవుతుంది? నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా జీవిస్తావు? నీ వెంట ఉన్న వాళ్ళని ఎప్పుడు ప్రశాంతంగా బ్రతకనిస్తావు? ఇప్పుడు మంచి గవర్నమెంట్, నేను ఉన్నా. పరిస్థితి అనుకూలంగా ఉంది. నా మాట విని సరెండర్ అవ్వు. ఏమనుకుంటాడా కలెక్టర్? నా తమ్ముడు కాలుకు వైద్యం చేయించడం అయితే పని తప్ప నాకు నీతులు చెప్పడం కాదు. ఆడేంటి పెద్ద కలెక్టర్ వీరప్ప సరెండర్. कलेक्टर ने जो कुछ कहा है करेक्ट है। मुझे सच बोलने में डर नहीं लगता है। ये सब कौन है? इन सब की उम्मीद क्या है? इन सब का लीडर कौन है? तुम हो, तुम। लीडर की जिम्मेदारी क्या है? जो भी उम्मीद करता है उसको जिंदगी देने वाला। कल इसका क्या होगा, इसका क्या होगा और इसका भी क्या होगा? क्या कभी सोचा है तुमने इसके बारे में? इन सब की जिंदगी आपके हाथ में है। తనను నమ్ముకున్న వాళ్ళు కాపాడమే ఓ నాయకుని బాధ్యత. మా బతుకులన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయని అంటుంది. అందుకని సరెండర్. అమ్మగారికి రిజిస్టర్ తపాలా ఉంది. సరే ఇవ్వండి. అమ్మగారికి ఇవ్వాలి. ఉండండి, పిలుచుకొస్తాను. అమ్మా, మీకు రిజిస్టర్ టపా వచ్చింది. రిజిస్టర్ తపనా? ఎవరయ్యా రిజిస్టర్ టపా పంపింది? రిజిస్టర్ టపా అంటే సంతకం పెట్టాలి కదా. ఏంటి బాబు ఆలోచిస్తున్నా? నేను సంతకం పెట్టలేను అనుకుంటున్నావా? సంతకం పెడతాను, ఇవ్వు. రాజప్ప ఎక్కడున్నాడు?
దొంగ కింద పడే కలెక్టర్ ఇంటి నుంచి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరు? చెప్పరా ఎవరు నిన్ను పంపించారు? చెప్పు. Come on, tell me, you rascal. చెప్పు.
మేమే వాడిని బయటికి పంపాం నిన్ను లోపల తోయడానికి. తీసుకెళ్ళండి. పదవీ వ్యామోహంతో అమ్మగారిని రాజప్పని హత్య చేయడానికి ప్లాన్ వేసిన దేశ ద్రోహి కూనీకోరు వెధవ వీణ్ణి లాకప్పులో వేయాలి. ఆ మాట మన కలెక్టర్ గారు అంటున్నారు. అమ్మకి ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు. అమ్మా అమ్మా ఏం కాదు, నీకేం కాదు. అమ్మని చూసుకో. వచ్చేలా ఉంది, ఎందుకంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కువగా అక్కడే ఉంటున్నారు కదా. ఇప్పుడు అర్థమైంది. వీరప్ప పోలీసుల్ని డాక్టర్ని నమ్మకుండా కలెక్టర్ని నమ్మి తన తమ్ముడిని ఎందుకు పంపించాడనేది. కలెక్టర్ రాజప్పని మేడంను మాత్రమే కాపాడలేదు, ఈ దేశ మర్యాదనే కాపాడారు. అందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీకు థ్యాంక్స్ చెప్పడానికే ఈ పార్టీ. దానికి నేను మాత్రం కారణం కాదు, మన కోర్టు, పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా మిస్టర్ దేవరాజ్ కూడా. ఇంకా పని పూర్తి కాలేదు. రాజప్పని తీసుకెళ్లి వాళ్ళ అన్నకు అప్పగిస్తేనే నాకు మనశ్శాంతి. అలాగే అక్కడున్న వాళ్ళని విడిపిస్తేనే మనకు విశ్రాంతి, ఈ దేశానికి శాంతి. ఏమి డాక్టర్ గారు, రాజప్పకు పూర్తిగా నయమైనట్టేనా? ఎస్, డాక్టర్ జయంతిని కన్సల్ట్ చేశాను. ఈస్ పెర్ఫెక్ట్లీ ఆల్ రైట్. వన్ థింగ్ సార్, వీడిని ఎలా పంపడం, వాళ్ళు ఎలా తీసుకురావడం? మిస్టర్ దేవరాజ్, వీరప్పతో ఈ విషయం మాట్లాడడానికి నేను ఒకరిని పంపించాను. లోకాన్ని కాపాడే భద్రమహాకాళి, నీ పాదం మాకు తోడు భద్రమహాకాళి. పూజగునవే పుణ్యమిడవే భద్రమహాకాళి, నిన్ను ముప్పొద్దు ముఖ్యమే తల్లి భద్రమహాకాళి. కన్నే బల్బలేకుంది ఆ చందం చూస్తుంటే ప్రాణముసురు సూరన్నతే, అరగమాడి ప్రాణముసురు సూరన్నతే. కన్నే బల్బలేకుంది ఆ చందం చూస్తుంటే ప్రాణముసురు సూరన్నదే, అరగమాడి ప్రాణముసురు సూరన్నదే. ప్రాణముసురు సూరని పిల్ల ఎనకపోతుంటే పిల్ల గుర్రు గుర్రంటున్నదే, అరగమాడి పిల్ల గుర్రు గుర్రంటున్నదే. ఊరు గొల్లు గొల్లంటది, అరే అబ్బాయో ఊరు గొల్లు గొల్లంటది. ఊరు గొల్లు గొల్లంటే ఆడోళ్ళు నవ్విపోతే అయ్యో నీ పరుగు పోయినే, అరే అబ్బాయో అయ్యో నీ పరుగు పోయినే. నా అందాల కన్నెలడి వలపించే వన్నెలాడి నెత చీర కొని తెస్తాలే, నువ్వు కట్టుకొని చకచకమని నడిచి రావాలే. ఏ నెత చీర గట్టిగుంటది, కట్టుకుంటే ఓరుసుకుంటది బెనారసు కోక తెస్తాలే, నువ్వు కట్టుకుంటే మిలమిలమని మెరిసిపోవాలి. ఏ బనారసు వద్దంటే దాన్ని మించి కోకదస్త, కంచి పట్టు కోకదస్తాలే, నువ్వు కట్టుకుంటే తలదలమని మెరిసిపోవాలి. ఒక్కడిని చేస్తే నమ్మను.
బంగారు కొట్టుకెళ్ళి గజ్జలన్నీ తీసుకొస్తాలే నువ్వు వేసుకుంటే గలగలమని మోగుతాయిలే గజ్జల గలగలలు శృంగారాన్ని కట్టమొస్తాయి గాజులని కొని తెస్తాలే నువ్వు వేసుకుంటే మిలమిలమని మెరిసిపోవాలి ఏ గాజులెంత మెరుస్తున్నా కౌకిలెంత కట్టమొస్తాయి దుద్దులను తీసుకొస్తాలే నువ్వు పెట్టుకుంటే తగదగమని మెరిసిపోవాలి ఆ కొత్త నగలు పెట్టడమంటే మొత్తానికి మోసమంట సంగతి తెలుసు నాకు ఈ అమ్మాయిని తక్కువని అలసు చెయ్యకు చైత్రాన వేసవిలో సోకమ్మే వాడునమ్మ కొబ్బరితో కొని ఇస్తాలే అరే అమ్మడు చల్ల చల్లగా చూసుకుంటాలే చైత్రాన చలి ఉంటది మాఘంలో మంచుంటది కంబళితో ఇల్లు కడతానే నువ్వు ఉన్నావంటే వెచ్చగా చూసుకుంటాలే ఏమంటారా శృతి తగ్గిపోయింది పెంచరారే ఏ మాగంలో మంచుంటది కార్తీకాన వానొస్తది నీకు మాత్రం పొడుకు పడతానే ఆ చలి తీరక నులి వచ్చని కౌకిలిస్తాలే నులివెచ్చగా కౌగలిస్తే మగ బుద్ధి ఊరుకోదు అందాన్ని దోచుకుంటారు అది దోచినాక వదిలేసి పారిపోతారు ఏవయ్యో They are from Andhra Pradesh Special Task Force. Let's go. Thank you, officer. Good night, ma'am. Good night. Special Force 32 speaking. Over. Yeah. Collector తెలియకుండా వీరప్ప దగ్గర నుంచి మేడంని ఆ డాక్టర్ని విడిపించాను. యా రాజప్పని హౌస్ అరెస్ట్ చేయండి. వాడిని లోపల తోసి మక్కలు ఎరగొడతాం. ఓకే సార్, ఓవర్. హలో
కాలింగ్ కమిషనర్ ఆఫీస్ కలెక్టర్ బంగ్లా నుంచి మాట్లాడుతున్నాను సార్. వీరప్ప నుంచి మేడంని విడిపించారు. ఓవర్. వెంటనే రాజప్పని అరెస్ట్ చేయమని కమిషనర్ దేవరాజు ఆర్డర్. ఓవర్. రాజప్పని అరెస్ట్ చేయడానికి వెంటనే స్పెషల్ ఫోర్స్ కావాలి. ఓవర్. ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? రాజప్ప, నేను చెప్పేది విను. ఆగరా. ఏయ్, పోలీసు వాళ్ళు ఎప్పటికైనా ద్రోహమే చేస్తారు. నువ్వు నమ్మక ద్రోహం చేసావు కదా నిన్ను. కాల్చరా. నా మీద నమ్మకం లేదు కదా, కాల్చి చంపు. ఈ క్షణం వరకు నీకోసమే పోరాడుతున్నా. ఎందుకు అర్థం చేసుకో. అర్థం చేసుకున్నానయ్యా, బాగా అర్థం చేసుకున్నాను. క్యాసెట్ని పంపించే వంకతో వెంట పోలీసులు పంపించి అడవిలో ఉన్న ఇద్దరు ఆడవాళ్ళని తప్పించి తీసుకొచ్చావే, అప్పుడే అర్థం చేసుకున్నాను. ఏమైనా నువ్వు గవర్నమెంట్ తొత్తువే కదా, నువ్వు మంచివాడివని నమ్మాను. మా అన్నయ్య ఇంతవరకు ఎవరిని నమ్మలేదు, కానీ నిన్ను నమ్మాడు. చివరికి ద్రోహం చేసావే. రాజప్ప, నువ్వు చెప్పిన విషయాలేవి నాకు తెలియదు. నిన్ను సవ్యంగా పంపించడానికే క్యాసెట్ పంపించాను. తర్వాత వాళ్ళ వెనుక పోలీసులు వెళ్ళడం, ఆ ఇద్దరిని తప్పించడం, ఇవన్నీ నువ్వు చెప్తుంటేనే నాకు తెలుస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను, నేనిచ్చిన మాట ప్రకారం నిన్ను మీ అన్నకు అప్పగిస్తాను. నా మీద నమ్మకం ఉంటే నాతో రా. నమస్కారం. జెమిని ప్రత్యేక వార్తా విశేషాలు. వీరప్ప తమ్ముడైన రాజప్పను తీసుకుని కలెక్టర్ కృష్ణ అడవికి వెళ్లడంతో పోలీసులు ఆందోళన చెంది రాజప్పను వీరప్పకు అప్పగించడానికే కలెక్టర్ కృష్ణ అడవికి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. అలా అనుమానించిన పోలీసులు మరింత కట్టుదిట్టంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. కమిషనర్ ఆర్డర్. అయ్యో, అదమ్మాయికురాలమ్మా, దానికి ఏమీ తెలియదు. దాన్ని ఏం చేయకండి. అదంతా మా తెలియదమ్మా.
కలెక్టర్ ఎక్కడ ఉన్నారో మా తెలియాలి, అందుకే వీళ్ళు తీసుకెళ్తున్నాం. కమాన్. Move. ఏంటో చూస్తున్నారు, తీసుకురండి. తీసుకురండి. జరగండి. ఇలా చూడండి, వీరప్ప దగ్గర నుంచి కలెక్టర్ డబ్బు తీసుకుని రాజప్పతో పారిపోయాడు. ఇది దేశద్రోహం. దీన్ని నేను ఊరికే వదిలిపెట్టను. దీన్ని హెడ్లైన్స్ లో వేయండి. సార్, కలెక్టర్ మీద ఏ యాక్షన్ తీసుకోబోతున్నారు? తెల్లవారేలోగా రాజప్ప నాకు అప్పగించలేదంటే నేను కలెక్టర్ని కూడా చూడను, షూట్ చేసేస్తాను. కలెక్టర్ కృష్ణన్ గాని రాజప్పన్ గాని ఎక్కడైనా చూస్తే పోలీసులకు వెంటనే తెలియజేయండి. సిటీ మొత్తం పోలీసులు మీకోసం గాలిస్తున్నారు. మీ వైఫ్ని అరెస్ట్ చేశారు. మీ మీద అన్యాయంగా నింద మోపుతున్నారు. వాళ్ళు మీకు గడువు పెట్టారు. తెల్లారే లోపల ఇతను అప్పగించాలట. అప్పగిస్తా, కానీ పోలీసులు కాదు, వాళ్ళ అన్నకి. ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఏర్పాటు చేసేస్తా. అంతవరకు ఇతను ఇక్కడ ఉంది. తప్పకుండా రాజప్పని తీసుకుని కలెక్టర్ అడవిలోకి వెళ్తారు. సార్, అలాంటిగా ఉండండి. ఓకే ఓకే సార్. రాజప్ప, బయట పోలీసులు విపరీతంగా తిరుగుతున్నారు. నేను వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాను. నా మాట విను, కలెక్టర్ గారిని రాని. నా అన్న వాళ్ళిద్దరిని అడవిలో దాచిపెట్టినందువల్లే ఇక్కడ ఇన్నాళ్ళు నా కోసం కలెక్టర్ ఇన్ని అవస్థలు పడుతున్నారు అనుకున్నాను. కానీ అది కాదు. వాళ్ళిద్దరిని పోలీసులు విడిపించిన తర్వాత కూడా నా అన్నకు నన్ను అప్పగించాలని తప్పిస్తున్నాడే ఆయనండి కలెక్టర్. నా వల్ల ఆయన కన్న తల్లికి, కట్టుకున్న భార్యకి, అందరికీ కష్టం. నా కోసం ఆయన అన్ని త్యాగం చేశారు. కానీ ఆయనకి ఇవ్వడానికి నా దగ్గరే ఉంది. నన్ను పట్టుకోవడానికి పోలీసులు ఆయన్ని వెంటాడుతున్నారు. నేను మారాలని ఆయన ఆశపడ్డారు. మారాను. నేను మారాను. నా ప్రాణం పోయినా లెక్క చేయను. ఇప్పుడే పోలీసుల దగ్గరికి వెళ్ళి సరెండర్ అవుతాను. రాజప్ప, 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 రాజప్ప ఎక్కడా? నేనెంత చెప్పినా వినకుండా పోలీసులకి సరెండర్ అవుతానని కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాడు. కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాడు. తెలియదండి. కొట్టకండి. సార్, రాజప్ప వచ్చాడు.
కలెక్టర్ చాలా మంచివారు. ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన కోసం నేను సరెండర్ అవుతాను. ఏంటి సరెండర్ అవుతాం? 20 ఏళ్లుగా అన్న తమ్ముడు కలిసి పోలీసుల్ని నీళ్లు తాగిచ్చారు. ఇప్పుడు సరెండర్ అయి మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నావా? కాకి డ్రెస్ వేసుకున్నవాడు కొజ్జాలనుకున్నావా? రేయ్, నువ్వేంట్రా సరెండర్ అయ్యేది? నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఎరా, కలెక్టర్ నువ్వు కలిసి ఆడుకుంటున్నారా? సార్, నా గురించి ఏమన్నా మాట్లాడండి. కలెక్టర్ గురించి తప్పుగా మాట్లాడకండి. ఆయన ఎంతో మంచివారు సార్. చెయ్యి, తీరా చెయ్యి. చార్జ్. ఆగండి. Stop it! ఆపండి. Stop it! ఏయ్, కొట్టకండి. Stop it! కొట్టకండి. నా మాట ప్లీజ్. Stop it! మిస్టర్ కృష్ణ, దిస్ ఇస్ ద లిమిట్. ఇప్పుడు కూడా నేను నిన్ను అరెస్ట్ చేయొచ్చు, కానీ నాకు అది అవసరం లేదు. అది మర్యాద కాపాడుకో. కలెక్టర్ లోపలికి రమ్మని చెప్పు. ఏమిటి ఇలా చేశారు? బాధ్యత గల అధికారి అయ్యుండి పోలీసులు వెతికే నేరస్తుడిని తప్పించాలని చూడటం ఎవరూ క్షమించరాని మహాపరాధం. ఇంకా నయం, పోలీసులు వాడిని అరెస్ట్ చేసి ఉండకపోతే నా గవర్నమెంట్ చెడ్డ పేరు వచ్చి ఉండేది. సార్, పోలీసు అతను అరెస్ట్ చేయలేదు, తనే వెళ్ళి సరెండర్ అయ్యాడు. ఏమిటి? అతనే సరెండర్ అయ్యాడా? రియల్లీ? ఎస్ సార్. మనసు మారి సరెండర్ అయిన వాడిని అరెస్ట్ చేసినట్టు తప్పుడు న్యూస్ ఇచ్చారు. వాడిని తప్పించేసి వాళ్ళ అన్నకు అప్పగించడం నా ఉద్దేశం కాదు. వాడి ద్వారా ముఠాని మీ ముందు సరెండర్ చేయించాలని నేను ఇంత కష్టపడ్డాను. ఈలోగా ఇలా జరిగిపోయింది. పోలీసులు అతను కొట్టి చిత్రవద చేస్తున్నారు. నేను వెంటనే అతన్ని చూడాలి. దానికి మీ పర్మిషన్ కావాలి ప్లీజ్. ఓకే, నేను ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ సార్. కమిషనర్ని పిలవండి. రాజప్ప, లేవరా. రాజప్ప, రే, కళ్ళు తెరవరా. రాజప్ప, రాజప్ప, లేవరా. కళ్ళు తెరిచి చూడరా. రాజప్ప, రాజప్ప, లేవరా. ఏమైందిరా? ఎందుకు ఇలా తొందరపడ్డావు? పోలీసులకి సరెండర్ అయ్యి నీ పేరు కాపాడాను సార్. ఏం కాదురా, నీకేం కాదు, నేనున్నాను.
సారీ సార్, అతను మేము కాపాడలేకపోయాం. నీ కసి తీరిందా కమిషనర్? నీ కసి తీరిందా? చచ్చాడు, తనుగా చావలేదు, చంపేశారు. ఒక తీవ్రవాదిని మీరు చంపలేదు, మారిన వాడిని చంపేశారు. ఈ దేశంలో ఎవరు తప్పు చేయలేదు, ఎవరు తప్పు చేయలేదు. ఈ దేశాన్ని ముక్కలు చేసి పంచుకొని గద్దెనెక్కి కూర్చొని పాలిస్తున్నారే, వాళ్ళనే చేశారు. కోట్లకు కోట్లు లంచాలు తీసుకొని ఆ స్కాములు బయటపడి కోర్టుకి వెళ్ళేటప్పుడు టాటా చెప్తూ వెళ్ళారే, వాళ్ళనే చేశారు. ఆశ్రమం అనే ముసుగులో 50 మంది అమ్మాయిల్ని మానభంగం చేసి హాయిగా ఉన్నారే, వాళ్ళనే చేశారు. అటువంటి ఘోరాలు చేసిన వాళ్ళందరూ ఈ దేశంలో సంతోషంగా ఉండొచ్చు. తన తప్పు తెలుసుకుని వస్తే వాడిని మీరు చంపేస్తారు. మరింక ఎవడు మారతాడు, ఎవడు సరెండర్ అవుతాడు? ఒక మనిషిని చంపే అధికారం ఎవరికీ లేదు. 10 మందిని చంపిన వాడికి చట్ట ప్రకారం మరణశిక్ష పడి ఉరి తీసే చివరి నిమిషంలో క్షమాభిక్ష పెట్టి వదిలేయడం లేదా? ఇదే మన దేశంలో న్యాయం, ఇదే మన దేశంలో నీతి. తప్పు చేసిన వాడిని శిక్షించడానికి మనుషులు ఏర్పరచుకున్నది ఈ చట్టము నీతి. అటువంటి చట్టం మన చేతుల్లో ఉన్నప్పుడు కేవలం అధికారులుగా మాత్రమే కాకుండా దాన్ని రూపొందించిన మనుషులుగా కూడా ప్రవర్తించాలి. అది వదిలేసి నీలాంటి అధికారులు ఏం చేస్తున్నారు? 20 ఏళ్లుగా ఏం చేస్తున్నారు? అడవిలో ఉన్న బీరప్ప వంటవాడి ఖైదు, బీరప్ప బట్టలు ఉతికేవాడి ఖైదు, బీరప్ప దూర బంధువు ఖైదని పత్రికలో వార్తలే వచ్చాయి. ఇదే మీరు చేయగలిగింది. అతని నీడను కూడా మీరు తాకలేకపోయారు. పర్యవసానంగా 100 మంది పోలీసులు మాత్రం బలయ్యారు. మీరందరూ అతన్ని ఓ శత్రుగా చూడగలిగారే తప్ప చివరి వరకు అతన్ని ఓ నేరస్తుడిగా చూడలేకపోయారు. కానీ నేను అతని మనిషిగా చూశాను. పెద్ద చదువులు చదువుకున్న మీరు నన్ను దేశద్రోహి, క్రిమినల్ అని ముద్ర వేశారు. విచారణ అనే పేరుతో నా భార్యని నడిరోడికిచ్చి అవమానించారు. కానీ చదువురాని రాజప్ప నన్ను అర్థం చేసుకుని నా కోసం సరెండర్ అయ్యాడు. దాన్ని ఉపయోగించుకుంటే అతను మాత్రమే కాదు, అతని అన్న, అతని తమ్ముడు, అతని వెనుకున్న అంతమంది మారిపోయి నీకు సరెండర్ అయ్యేవాళ్ళు. 20 ఏళ్లుగా జరుగుతున్న పోరాటం ముగిసిపోయేది. అంతా నాశనం చేశాను. ఓ మనిషిగా నా లక్ష్యాన్ని సాధించాను. ఓ అధికారిగా ఉండి అతని ప్రాణాలని కాపాడలేకపోయాను. అటువంటి అధికారిగా ఉండటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. నా తమ్ముణ్ణి చంపినోడని ఊరికే వదలరా రేయ్! ఇది అంతం కాదు, ఆరంభం.